హలో హలో చెక్ హలో 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 చెక్. ప్రార్థన చేసుకుందాం. హలో ప్రార్థనతో ఈరోజు కూడికను ప్రారంభించుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెప్తున్నాము నాయన. గడుస్తున్న దినముల్లోని మమ్మల్ని సజీవ రెక్కల కింద ఉంచి నీ కొరకు ఈ భూమి మీద బ్రతికే అవకాశాన్ని ఇచ్చి అవుతాను. ఈ దినాన్ని క్షణాన్ని చూడక ఎంతోమంది నిద్రించినప్పటికీ మమ్మలను మాత్రం సంపూర్ణ ఆరోగ్యంతో ఆయిస్తూ నీ కృపతో నడిపిస్తున్నందుకే వందనాలు చెప్తూ తండ్రి, నీ మాటలు చెప్పడానికి నిల్చున్న నాకు సంయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళకి అర్థమైన రీతిలో బోధించగలిగే మాటలను నాకు దయచేయమని, వింటున్న మీ పిల్లలు కూడా వాటిని గ్రహించే మనసును, బుద్ధిని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే కూడిచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభి వందనాలు. మరి ఈరోజు సహోదరుడు బాబురావు కూడాను వేదిక మీదకి రావాల్సిందిగా ప్రపేట మనం చేస్తున్నాడు. రండి అయ్యారు, రండి వచ్చేయండి. మనకి ప్రతి నెల 2 సెమినార్లు జరుగుతుంది. ఒకటి మొదటి ఆదివారము, రెండోది ప్రతి నెల సెకండ్ సాటర్డే రోజు. సెకండ్ సాటర్డే రోజైనటువంటి ఈరోజు సెమినార్ ఎందుకు అని అంటే, ఒక విషయం మీద క్షుణ్ణంగా మనము ఆలోచించి తెలుసుకోవడానికే సెమినార్లు అన్నది కండక్ట్ చేస్తారు. అలాంటి విషయాలలో బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక విషయాన్ని గురించి ఈరోజు నేను మాట్లాడే ముందు, దేవుడు ఏం చేసినా సరే దానికి ఒక క్రమం అనేది ఉంటుంది. మనలాగా దేవుడు ఏది పడితే అది చేసేవారు కాదు. ఆయన చేసిన పని వెనకాతల ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఆయన ఏమీ చేయరు. ఎందుకంటే మనుషుల ఆలోచనలు, మనుషుల ఉద్దేశాలు ఇవన్నీ కూడాను మనిషి యొక్క జ్ఞానముతో ముడిపడి ఉంటుంది. అయితే బైబిల్లో ఉన్న మాటలు మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా మనకి దేవుని మనసు అంటూ తెలియాలి. ఆయన ఉద్దేశములు అంటూ ఏంటో అన్నది మనకు తెలియాలి. అందుకని ఆయన అంటారు, నా తలంపుల వంటిది కాదు మీ తలంపులు. ఎందుకంటే ఆయన ఉద్దేశములు వేరు. ఆయన ఏది చేసినా దాని వెనకాతల ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో భాగంగానే ఆయన ప్రతిదీ కూడాను చేసుకుంటూ వస్తారు. ఈరోజు బైబిల్ మీద బురదను జల్లే వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. వారిలో కొంతమంది ఏ బైబిల్ అయితే మనం ఆశ్రయిస్తున్నామో, ఏ బైబిల్ వచనాల ప్రకారంగా మనము జీవించడానికి ఇష్టపడుతున్నామో, అలాంటి బైబిల్లో ఉన్న కొన్ని మాటలు తీసుకొని ఇదిగో మీ బైబిల్లో ఇలా ఉన్నాయి అంటే, మీరు పట్టిన బైబిల్ అనే ఈ పుస్తకము చాలా తప్పుడు పుస్తకము అని వ్యాఖ్యానం చేసేవాళ్ళు చాలా మంది కూడా ఉన్నప్పటికీ కూడాను వాటన్నిటినీ కూడా మనము సమాధానం ఇవ్వాలి అంటే ముందు మనకు కావాల్సింది జ్ఞానం.
ఎందుకంటే సామెతల గ్రంథంలో అంటారు కదా 15:20, తండ్రిని మనము పరచాలి అంటే మనకు కావలసింది జ్ఞానం. 15:20 ఉంటుందమ్మా. జ్ఞానము గల కుమారుడట తండ్రికి సంతోషపరచునట. ఇప్పుడు తండ్రికి సంతోషపరిచే వారిగా మనం ఉండాలి అంటే దేవుని మనసంటూ ఏంటో అన్నది మనకు తెలియాలి. ఆయన ఉద్దేశములు ఏంటో మనకు తెలియాలి. అవి తెలియకపోతే మనము ఆ తండ్రికి సరైన రీతిలో మనం ఆరాధించడం లేదు అని అర్థం. బైబిల్ గ్రంథం మీద చాలా ప్రశ్నలు వచ్చినప్పటికీ అందులో ఈరోజు ఒక ప్రశ్న మీ ముందు పెడుతున్నాను. ఆ ప్రశ్నలో భాగంగానే ఈరోజు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఇదిగో మీ బైబిల్ గ్రంథంలో ఇలాగుంది కాబట్టి మీరు ఇది చెయ్యకూడదు కదా, మరి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, మరలా మనము బైబిల్ గ్రంథానికి వెళ్ళి వాళ్ళు వేసిన ప్రశ్న ఏంటో అన్నది మనం తెలుసుకోవాలి. అంటే ఇదిగో ఆసియాలోని వాక్యం ప్రకటించకూడదని మీరు ఏ దేవుణ్ణి అయితే ఆశ్రయిస్తున్నాడో ఆ దేవుడు రాయించిన గ్రంథములోనే ఉంది కదా, మరి దానిని మీరు ఎందుకు పాటించట్లేదని మనకి ఒక ప్రశ్నను సంధిస్తున్నారు. ఆ ప్రశ్నే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మను వారికి ఆటంకపరిచాను. చాలు. ఇప్పుడు ఆసియాలో వాక్యం చెప్పకూడదు అన్నారు కాబట్టి ఇది ఆసియా కాబట్టి మీరు వాక్యం చెప్పకూడదు అని ఇదిగో బైబిల్లో ఈ వచనమే చూపిస్తున్నారు. మరి ఉందిగా, మనమందరం ఆసియాలోనే కదా జీవిస్తున్నాం. సో ఆసియాలోనే జీవిస్తున్నాము కాబట్టి ఆసియాలో వాక్యం ప్రకటించకూడదని ఉంది కాబట్టి ఇప్పుడు మన అందరం ఏం చేయాలి? వాక్యం ప్రకటించాలంటే ఆసియా దాటి వెళ్ళిపోవాలి. ఇంతకీ వీళ్ళు చెప్పిన ఆసియా, బైబిల్లో ఆసియా ఒకటేనా? ఇది ఫస్ట్ మనకు తెలియాలి. వీళ్ళు చెబుతున్న ఆసియా, బైబిల్లో ఉన్న ఆసియా ఒకటేనా? ఇది మనకు తెలిస్తే వాక్యం ప్రకటించడమో కాదా అన్నది మనకు అర్థమవుతుంది. ఆసియా అన్నది వీళ్ళు చెబుతున్నది ఆసియా ఖండమును గురించి మాట్లాడుతున్నారు. కానీ బైబిల్లో ఉన్నది ఆసియా ఖండము కాదు, అది ఒక దేశము లేదా ఒక ప్రాంతం అని చెప్పొచ్చు. ఇది రోమీలకు పరిపాలనా స్థలం. అది ఆసియా అన్నది. వీళ్ళు అంటున్నది ఆసియా ఖండము. ఈ ఆసియా ఖండములో సుమారుగా 51 దేశాలు ఉంటుంది. మనకి 7 ఖండాలు తెలుసు కదా. 7 ఖండాలలో ఒక పెద్ద ఖండమే ఆసియా ఖండము. ఇది సుమారుగా 51 దేశాలతో కూడిన ఖండం. ఇది ఖండము వేరు, ఆసియా ఖండము వేరు, ఆసియా దేశం వేరు. ఈ బైబిల్ గ్రంథములో ఉన్న ఈ ఆసియా అనంతంలోని రోమీలు పరిపాలించడానికి ఒక ప్రధాన నగరముగా ఉండేది. అందుకనే ప్రకటన గ్రంథములో కూడాను ఆసియా ఖండములో ఉన్న సంఘాలకి ఇలాగ రాయు అంటాడు. ఆసియా ప్రాంతంలో ఉన్న కొన్ని సంఘాలకు దేవుడు ఇదిగో ఈ వర్తమానాలు రాయి అన్న మాటను కూడాను మనకి ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ ఆసియా ఖండము ఇప్పుడు మనం ఆలోచించినట్టుగైతే బైబిల్ గ్రంథంలో ఉంటున్న ఆ ఆసియా 2000 సంవత్సరాల క్రితము దేవుడు వ్రాయించిన ఈ మాటలు, ఈ ఆసియా ఖండం ఏదైతే ఉందో, ఈ ఆసియా ఖండం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ దీన్ని టర్కీ అని పిలుస్తున్నారు. చూడండి అమ్మా పిల్లలకి కొంచెం రైట్ చూడండి నాన్న. చూడండి అమ్మా,
ఇదే ప్రాంతము, ఈ ఆసియా ఖండము, ఏది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం ఏదైతే మనం చదువుకున్నామో ఆ ప్రాంతంలో ఉన్న ఆ ఆసియాకి ఇప్పుడు టర్కీ అని పిలువబడుతుంది. ఇది గమనించాలి. ఇంతకీ పరిశుద్ధాత్ముడు ఎందుకు ఆటంకపరిచాడు? పరిశుద్ధాత్ముడు ఎందుకు ఆటంకపరిచాడు అంటే, పరిశుద్ధాత్ముడికి వాక్యము ప్రకటించడానికి ఇష్టం లేదా? చదవండి ఆ మాట. ఆసియా ప్రాంతంలో వాక్యము చెప్పకూడదని అంటే పరిశుద్ధాత్ముడికి ఇష్టం లేదా వాక్యం ప్రకటించడం? ప్రారంభము నుండి దేవుడి ఆలోచనలేంటి? నా మాటలు నా పిల్లల దగ్గర ఉండాలి, నా మాటలు ప్రకటించబడాలి. అందుకనే మోషే గారికి కూడాను ఒకానొక సందర్భంలో మోషే నువ్వు పైకి రా అని చెప్పి పిలిచి తన చేతిరాతతో వ్రాసిన పలకలను 10 ఆజ్ఞల రూపకముగా పలకలను వాళ్ళకి ఇస్తారు. మోషే కిందకు వచ్చి వాటిని విరగొట్టేసిన తర్వాత కొన్ని సందర్భాలలో మోషే వాటిని విరగొట్టిన తర్వాత మరలా దేవుడి పిలిచి మరలా వాక్యాన్ని రాసేస్తాడు. ఎందుకు దేవుడు అంత ప్రయాసపడుతున్నాడు? నా పిల్లల దగ్గర నా వాక్యం ఉండాలి, నా మాటలు నా పిల్లలు ఎప్పుడు కూడాను తెలుసుకోవాలి, నా మనసు ఏంటో తెలియాలి అంటే నా మాటలు నా పిల్లల దగ్గర ఉండాలి. అందుకే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో కూడాను ఇదే మాటలు రాస్తాడు. చదువునాను ఒకసారి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. ఇదిగో ఏ మాటలు అయితే నేను చెప్పానో ఆ మాటలు నీ హృదయంలో ఉంచుకోవడమే కాదు, ఇదిగో నీ కుమారులకి వాటిని అభ్యసింపేటట్టుగా నువ్వు పడుకున్నప్పుడు చెప్పాలి, లేచినప్పుడు చెప్పాలి, త్రోవను నడిచేటప్పుడు చెప్పాలి. అంటే ప్రతి క్షణము నువ్వు నా మాటల గురించి, నా గురించి నీ పిల్లలకి చెప్పాలి. అంటే దేవుని మాటలు పిల్లల దగ్గర ఉండడం ఎంత ముఖ్యమైనదో ఒకసారి ఆలోచించండి. దేవుని మాటలు ప్రకటించబడడం ఎంత ముఖ్య కారణమో ఒకసారి ఆలోచించండి. మరి ఈరోజు అపోస్తులైన పౌలు గారు వాక్యము ప్రకటించడానికి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆపుతున్నాడు అంటే పరిశుద్ధాత్ముడికి ఏమీ ఇంట్రెస్ట్ లేదా వాక్యం ప్రకటించడం? ఇంకా మనము చూస్తే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనంలో కూడాను ఉంటుంది. చదవమ్మా. ఇటీవలనే దేవుని గ్రంథమును జనులు బాగుగా గ్రహించినట్లు చక్కగా వాక్యాన్ని వివరిస్తున్నారట, చక్కగా వాక్యాన్ని ప్రకటిస్తున్నారట. ఇశ్రాయేలు జనాంగం ఎక్కడెక్కడైతే ఉంటారో ఆయా ప్రాంతాలన్నిటికీ యాజకత్వం చేసేవలసిన ఈ లేవీలు కొంతమంది వెళ్ళి ఆ వాక్యాన్ని ప్రకటిస్తుండాలి. మీరు ఈ మాటలు కూడా ఆలోచిస్తే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఉంటుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథము 17వ అధ్యాయంలో ఉంటుంది నాన్న. 17వ అధ్యాయము 8వ వచనం 9వ వచనంలో ఉంటుంది. షిమాయా మీరు 9కి వచ్చేయండి నాన్న, 9కి వచ్చేయండి. ఎవరు ఈ లేవీలు యెహోవా ధర్మశాస్త్రమును చేత పుచ్చుకొని యోధావారి మధ్య ప్రకటన చేయుచు యోధా పట్టణములన్నిటిలోనూ జనులకు బోధించరు. వాక్యము ప్రకటించాలి, వాక్యం ప్రకటించాలి, వాక్యం ప్రకటించబడాలి. ఇది ప్రారంభంలో నుండి దేవుని యొక్క ఉద్దేశం. నా మాటలు, నా హృదయము, నా ఆలోచనలు తెలియాలి అంటే నా పిల్లల దగ్గర ఏముండాలి? నా మాటలు ఉండాలి. నా మాటలు కనుక వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు పాపాన్ని దూరం పెడతారు. అదే నా మాటలు కనుక వాళ్ళ దగ్గర లేకపోతే, వాళ్ళ చెంత లేకపోతే వాళ్ళు పాపములో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే వాక్యము చాలా ప్రధానమైన వాక్యాన్ని ప్రకటించాలనే దేవుడు ప్రారంభం నుండి తన పిల్లలకు చెబుతూ వచ్చారు.
అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరాలు బోధించిన 33.5 సంవత్సరాలు బ్రతికిన కాలంలో 30 సంవత్సరాలు నజరేతుకే పరిమితం అయిపోయి 3.5 సంవత్సరాలు తన పరిచర్యను ప్రారంభిస్తూ ప్రారంభంలో ఆయన ఏమన్నారు అంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, ఇదిగో మనము ఇతర సమీప గ్రామాలకు వెళ్దాం రండి. ఎందుకో తెలుసా వెళ్ళాలి? ప్రకటించబడాలి. నా తండ్రి మహిమపరచబడాలి అంటే ప్రకటించబడాలి. ఏం ప్రకటించబడాలి? దేవుని వాక్యం ప్రకటించబడాలి. ఏది సత్యమో ఏది అసత్యమో ఏది పాపమో తెలియకుండా ఉంది లోకములో గనక నా మాటలు ప్రకటించండి, నా మాటలు ప్రకటించండి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, చూడండి, చదువు. ఆయన ఇతర సమీప గ్రామాలకు నేను ప్రకటించినట్లు వెళుదుము రండి. నిమిత్తమే కదా నేను పరలోకం వేసి భూలోకానికి వచ్చాను. ఎందుకో తెలుసా? నా తండ్రి మహిమ పరచబడాలంటే వాక్యము ప్రకటింపబడాలి. వాక్యము ప్రకటించడానికే నేను వచ్చాను, పరమును ఈడ్డి ఈ భూమి మీదకి వచ్చాను అంటున్నాడు. వాక్యం ఎంత ప్రధానమైనదో, వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో అది అపోస్తులకు కూడాను గ్రహించి, అపోస్తులు వచ్చిన తర్వాత స్టెఫెన్ కూడా ఎలా చనిపోయాడు? స్టెఫెన్ కూడా దేన్ని బట్టి చనిపోయాడు? వాక్యం ప్రకటించినందుకు. వాక్యము ప్రకటించినందుకు రాళ్లతో కొట్టి చంపారు ఆయన్ని. అంటే వాక్యము ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమైనదో ఒకసారి ఆలోచించండి. అలాంటి వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు ఆపుతాడా వాక్యాన్ని ప్రకటించవద్దని? మరి అక్కడ డైరెక్ట్గా క్లారిటీగా క్లియర్గా ఇచ్చాడు కదా, పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచెను. ఎందుకు వాళ్ళకి ఆటంకపరిచాడు? ఏంటి ఆ కారణం ఏంటి? ఈరోజు ఇదే మాటను పట్టుకొని బైబిల్ని సరిగ్గా పరిశీలించలేనటువంటి వారు, సరైన అవగాహన వాక్యం మీద లేనటువంటి వారు వాక్యాన్ని వక్రముగా అర్థం చేసుకొని బోధించే విషయంలో కానీ లేదా ఇతరులకు చెప్పే విషయంలో కానీ ఆలోచించడం లేదన్నది తెలుసుకోవలసిన విషయం. ఎందుకంటే దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దానిని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. ముందు మనం అర్థం చేసుకోవాలి. మనకు అర్థం కాకపోతే వాక్యం కాస్త అపార్థం అవుతుంది. ప్రారంభము నుండి దేవుని యొక్క ఉద్దేశమును కానీ దేవుని యొక్క ఆలోచనలు కానీ ఒకటే, ఒక వ్యక్తి రక్షించబడాలి. ఎలా రక్షించబడాలి? వాక్యము ద్వారా రక్షించబడాలి. మరి అలాంటి వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు ఆపుతున్నాడు అంటే ఖచ్చితంగా దాని వెనకాతల ఒక బలమైన కారణం ఉంటుంది. ఈ కారణం తెలియక ఇది అక్షరం పట్టుకొని ఇక్కడ ఈ అక్షరం ఉంది కదా అని చెప్పి మాట్లాడే వాళ్ళకి మనము సరి అయిన సమాధానము చెప్పాలి. దేని ద్వారాగా? వాక్యము ద్వారాగా. ఎందుకంటే ఏ వాక్యాన్ని వాళ్ళు చూపిస్తున్నారో అదే వాక్యాన్ని మనము కూడాను వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఆ మాటకి అర్థం ఏంటో తెలుసుకుందాం. చదువునాను ఇంకోసారి, మీరు ఆ మాట పట్టుకోండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు వారికి ఆటంకపరిచినందున వారు ఫుగ్రియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి వాక్యం ప్రకటించకూడదని అపోస్తులైన పౌలు గారికిను షీలా గారికి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్. అది అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన వాక్యం ప్రకటించొద్దు అంటున్నాడు? దీని వెనకాతల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన బలమైన కారణం ఏంటి? ఇది మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా మనకి వాక్యం మీద సరైన అవగాహన అన్నది చాలా ముఖ్యమైనది. ప్రతిదానికి సమయం కలదని ఒక మాట ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. ప్రతిదానికి కూడాను దేనికైనా ఒక సమయం ఉంది. మనిషి పుట్టడానికి కానీ, చావడానికి కానీ, నవ్వడానికి కానీ, ఏడవడానికి కానీ, పంట వేయడానికి కానీ, పంట కొయ్యడానికి కానీ,
ఇలా ప్రతిదానికి కూడాను ఒక సమయము ఉంటుంది. మనము ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని ఉంటే వెంటనే చేయడానికి ఇష్టపడతాం మనం. అది అంత ఇంపార్టెంట్ పని కాకపోతే మనం ఏం చేస్తామంటే తర్వాత అయినా చూసుకుందాంలే, అంత ఇంపార్టెంట్ కాదు కదా అని చెప్తాం. ఎందుకు అంటే మనం డిసైడ్ చేసుకొని పని ఎలా చేయాలా అనేది మనం నిర్ణయించుకుంటుంటాం. పని ఎలా చేయాలి అన్నది మనం నిర్ణయించుకుంటుంటాం. అది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని. మరి నీకు ఇది తెలిసేటప్పుడు దేవునికి కూడా ఒక ఉద్దేశం ఉంటుందిగా. ఆయన కూడా ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో ఆయనకు కూడా తెలుసు కదా. యేసుక్రీస్తు వారిని పంపిస్తానని చెప్పి ఎప్పుడు చెప్పాడు? ఆదికాండము 3:15 చెప్పాడు. ఇదిగో స్త్రీ సంతానంలో ఒకరు వస్తారో అని అప్పుడు చెప్పాడు. ఎప్పుడు పంపించాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. అంటే ఆ సమయం అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి సమయం కలదు. సమయం అన్నది చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ గడియలో ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నాడో దేవుడు వాటిని ఖచ్చితంగా చేస్తాడు. ఆ సమయము, ఆ గడియ గురించి మాత్రం వెయిట్ చేయవలసిందే. చదువునానా యోహాను ప్రసంగి గ్రంథము 3:1 ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు. ఆకాశము క్రింద ఉన్న ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ప్రతి దానికి సమయం ఉంది. ప్రతి దానికి కూడాను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాలన్నా ఆయన ఎప్పుడో పంపించవచ్చు, కానీ కాలము పరిపూర్ణమైపోవాలి. మోషేని పనిలో పుట్టేటప్పుడు పెట్టియచ్చు. 40 సంవత్సరాలకి పనిలోకి పిలిచివచ్చు మోషేని. ఎప్పుడు పిలిచాడు? 80 సంవత్సరాలకి పిలుచుకున్నాడు. కాలము పరిపూర్ణం అవ్వాలి, ఆ సమయం రావాలి, ఆ గడియ రావాలి. మీరు అపోస్తుల కార్యం 7వ చదువుకుంటే ఇదే స్టెఫెను ఎత్తుకుంటాడు మోషే గారి గురించి. అక్కడ చెప్తాడు కాలము సమీపమైనప్పుడు మోషే గారు పుట్టారని మాట ఉంటుంది. 22 అనుకుంటాను, 7వ అనుకుంటాను, 21, 22 ఉంటుంది. 20వ ఆ కాలమందు మోషే పుట్టెను. ఆ కాలమందు ఏ కాలమందు పుట్టెను? ఐగుప్తు దేశములో బానిసత్వంలో ఉన్న ప్రజలను విడిపించడానికి మోషే అని ఒక నాయకుడిని దేవుని పుట్టించాడు. ఎప్పుడు పుట్టించాడు? వాళ్ళకి రిలీజ్ 400 సంవత్సరాలకి వాళ్ళు రిలీజ్ అవ్వాలి. ఎందుకు? అపోస్తుల ఆదికాండము 15వ ప్రకారంగా వాళ్ళు 14వ ప్రకారంగా 15వ ప్రకారంగా వాళ్ళు 400 సంవత్సరాలకి బానిసత్వంలో నుండి రిలీజ్ అవ్వాలి. వాళ్ళు రిలీజ్ చేయడానికి మోషే అనే నాయకుడిని పుట్టించాలి. మోషే అనే నాయకుడిని వాళ్ళు 320 సంవత్సరాలు అయ్యేటప్పటికి మోషే అనే నాయకుడిని పుట్టించాడు. నాయకుడిని పుట్టించిన తర్వాత 80 సంవత్సరాల వరకు దేవుడు వెయిటింగ్లో ఉంచాడు. 80 సంవత్సరాల వరకు ఎందుకు వెయిటింగ్లో వచ్చాడు? 30వ సంవత్సరంకి పిలవచ్చు కదా, లేదంటే 20వ సంవత్సరంకో లేదా 40వ సంవత్సరాలకి పిలవచ్చు కదా. మంచి యవ్వన ప్రాయంలో ఉంటాడు అప్పుడు 40 సంవత్సరాలు అంటే, లేదా 30 సంవత్సరాలు అంటే మంచి యవ్వన ప్రాయంలో ఉంటాడు కదా. ఆ సమయంలో దేవుడు పిలవచ్చు కదా. కానీ ఎందుకు పిల్లలేదు దేవుడు 80 సంవత్సరాల వరకు? ఆ సమయం ఇంకా రాలా. వాళ్ళకి రిలీజ్ చేయవలసిన సమయం ఇంకా రాలే. ఆ సమయం గురించే దేవుడు వారిని వెయిటింగ్లో ఉంచాడు. అలాగే దేవుడు యేసుక్రీస్తు వారిని కూడాను చంపడానికి వెళ్తారు యోధా జనాంగం అంతా కూడాను. యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? నా గడియను ఇంకను రాలేదు కాబట్టి వాళ్ళు నన్ను పట్టుకోలేదు అంటాడు. ఒక్కసారి ఆ మాట కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 8:20 ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట
కానుక పెట్టి ఉన్న చోట ఈ ఆ. మాటలు చెప్పాను. ఆ, ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఆయన గడియను ఇంకను రాలేదు గనుక ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. ఆయన సమయం ఇంకా రాలేదు. సమయం రాలేదు కాబట్టి ఆయన ఎవరు పట్టుకొనలేకపోయారు. ఆయన చంపడానికి చూశారు ప్రారంభం నుండి కూడాను. యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకొని పరిచర్యను ఎప్పుడైతే మొదలు పెట్టాడో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ప్రకటించడం మొదలు పెట్టాడో, అప్పటి నుండి కూడాను యోధా జనాంగం అంతా కూడాను ఆయన్ని చంపాలి 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 అనే ప్రయత్నం చేసుకుంటూనే ఉన్నారు. అలా చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడాను ఇంకను ఆయన పట్టుకోలేకపోయారు. ఎందుకు పట్టుకోలేకపోతున్నారు ఆయనకి అంటే సమయం ఇంకా రాలేదు, ఆ గడియ రాలేదు. కానీ చివరకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఏమంటారో తెలుసా? నా గడియ వచ్చి ఉన్నది అంటాడు లూకాసు వార్తలో. నా గడియ వచ్చి ఉన్నది అంటాడు. లూకాసు వార్త 24 క్షమించాలి 22:14 ఒకసారి తీనానా. ఆ గడియ వచ్చినప్పుడు, ఏ గడియ వచ్చినప్పుడు? ఏ గడియ? దేవుడు ఒక సమయాన్ని పెట్టాడుగా. ఒకరు చచ్చుటకు ఒకడు పుట్టుటకు సమయము కలదు. ఒకడు చావాలన్నా ఒకరు బ్రతకాలన్నా సమయం ఉంది, సమయం ఉంది. అలాంటి సమయమే ఇప్పుడు వచ్చింది. ఎలా వచ్చింది సమయము? అప్పటి వరకు ఆయనకి పట్టుకోవడానికి కానీ ఆయన చంపడానికి కానీ సమయం రాలేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఏమన్నారు నాన్న? ఆ గడియ వచ్చినప్పుడు, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. పంక్తిలో కూర్చున్నారు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారికి తెలిసిపోయింది, నా గడియ వచ్చేసింది గనక ఇదిగో చివరిసారిగా మనందరం కూర్చొని భోంచేద్దాం. చివరి భోజనం చేస్తారు. చక్కగా అది అయిపోయిన తర్వాత ఒలీవల కొండ మీదకి వెళ్తాడు. అక్కడ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు శిష్యులు పడుకొని ఉంటే ఆయన దగ్గరికి వచ్చి అంటారు, నా గడియ వచ్చి ఉన్నది, పదండి ఇంకా నా గడియ వచ్చేసింది. ఇంకా అంటే ప్రతి దానికి కూడా ఒక సమయం అంటూ ఉన్నది. సో ఆ సమయాన్నే ఒక సందర్భంలో నపంసకుడు యెరూషలేం వచ్చి తిరిగి ప్రయాణం అయిపోయి వెళ్ళిపోతుంటారు. ఎప్పుడైతే తిరిగి ప్రయాణం అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఇదే ఆత్మ, ఏ ఆత్మ? ఇప్పుడు పౌలు గారిని ఏ ఆత్మ అయితే ఆపిందో, బాగా వినాలి మీరు, ఏ పౌలు గారికి ఏ ఆత్మనైతే వాక్యం చెప్పకుండా ఆపిందో అదే ఆత్మ పిలుపుని పిలిచి నువ్వు అర్జెంటుగా వెళ్ళి అంటాడు. ఎక్కడికి ప్రభువా అంటే, ఇదిగో నపంసకుడు అని ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆయన కలుసుకో. ఎవరైనా పంపించింది ఎవరో? ఆత్మ. చదువుదామా ఒకసారి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27 నుండి చదువుదాం. 27 నుండి చదువుదాం. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందేకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నువ్వు ఆ రథము దగ్గరికి పోయి, ఇదిగో ఇక్కడ ఎవరు పంపిస్తున్నారు ఈయనకి? ఫిలిప్పుకి ఎవరు పంపిస్తున్నాడు? ఆత్మ. ఏ ఆత్మ అంటే పరిశుద్ధాత్మేగా, పరిశుద్ధాత్ముడే కదా పంపిస్తున్నాడు. మరి ఈ మాట నిన్న పట్టుకోండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం తీయండి, 6వ వచనం చదవండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచిన. ఎక్కడ ఎందుకు ఆపుతున్నాడు? ఇది తెలియాలి మనకి. అంటే ఏదో ఒక అక్షరం ఇక్కడ ఉంది కదా, సో ఒక అక్షరం ఇక్కడ ఉంది కాబట్టి దీని గురించి ఏదో మాట్లాడేయాలి, దీని గురించి ఏదో చెప్పేయాలి. సో క్రైస్తత్వంలో ఉన్న విశ్వాసులకి విశ్వాసంలో వాళ్ళని లేకుండా చేయాలి, లేదా విశ్వాసంలో వాళ్ళకి సన్నగిల్లేటట్టు ఒక క్వశ్చన్ వేసి వదిలేయాలి.
ఇది చూడడానికి ఎలాగుంది అంటే నిజంగా పరిశుద్ధాత్ముడు ఆపేశాడు కదా వాక్యాన్ని అన్నట్టుగా ఉంది కదా, ఇక్కడ అన్నట్టుగా ఉంది కదా. సో అక్కడ ఏమన్నా పంపిస్తున్నాడు, పిలుపుని ఏ ఆత్మ పంపిస్తుంది? ఇదే పరిశుద్ధాత్ముడు పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? చాలా జాగ్రత్తగా అది అండర్లైన్ చేసుకోండి. ఎందుకు పంపిస్తున్నాడు అది చదువుదామమ్మా. 29. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. పిలుపు దగ్గర పరుగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన ఏషియా గ్రంథము చదువుతుండగా విని, ఆయన ఏషియా గ్రంథం చదువుతూని వెళ్ళిపోతున్నాడు రథం మీద వెళ్ళిపోతున్నాడు ఆయన. అప్పుడు పిలుపు అంట ఎలాగెళ్ళాడు? నడుచుకుంటూ వెళ్ళాడా? లేదా ఇతను కూడా ఏదైనా గుర్రం కానీ ఏదైనా రథం ఎక్కాడా? పరిగెత్తాడట. పిలుపు పరుగులు తీశాడట. దేన్ని? ఆ రథంలో ఉంటున్న వ్యక్తిని కలుసుకోవడానికి. ఇక్కడ అంత పరుగులు తీసుకొని వెళ్ళాలా పిలుపు అంత రథములు పరుగులు తీసుకొని వెళ్ళాలా? నడుచుకొని వెళ్ళడమో గుర్రం మీద వెళ్ళడమో చేస్తే అయిపోతుంది కదా. పోనీ ఇక్కడ అయిపోయింది అనుకోండి, పోనీ మరుసటి టైం వస్తాడు కదా, నెక్స్ట్ టైం వస్తాడుగా యెరూషలేముకి, అప్పుడు కలుసుకోవచ్చు కదా, అప్పుడైనా కలుసుకోవచ్చు కదా పిలుపు. కానీ ఎందుకు అంత అర్జెంటుగా పంపిస్తున్నాడు దేవుడు? పరుగులు తీసుకొని వెళ్ళాడట. ఎందుకు వెళ్ళాడో తెలుసా? పరుగులు తీసుకొని గడియాసన్నమైనది, సమయం వచ్చింది. దేవుడు ఒక సజ్జులు నిర్ణయిస్తే ఆ సజ్జుల ప్రకారంగానే జరగాలి. మన ఇష్ట ప్రకారంగా జరగకూడదు. మనం అనుకుంటాం నేను చేశాను కాబట్టి నా ఇష్ట ప్రకారంగా ఇది చక్కగా జరిగిపోయింది అనుకుంటాం. నీ ఇష్ట ప్రకారంగా నా ఇష్ట ప్రకారంగా ఈ భూమి మీద ఏది జరగదు. తుదకు ఆయనదే మాట నెగ్గుతుంది, ఆయన మాట నెగ్గుతుంది. చదువుదాం. ఎందుకు అంత ఇదిగా చేశాడు అంటే, పిలుపు గనక ఆ సమయంలో గనక ఆయన వెళ్ళకపోతే నపుంసకుడు మరలా వెళ్ళిపోతే దేవుడు అనుకున్న గడియ మిస్ అయిపోతుంది. దేవుడు అనుకున్న సమయము మిస్ అయిపోతుంది. ప్రతిదానికి సమయం కలదు కదా. ఆ సమయము ఏ సమయము? పిలుపు నపుంసకుడు బాప్తీసం తీసుకునే సమయం ఆసనమైంది అక్కడ. ఎందుకు పిలుపుని అంత త్వరగా పంపించాడంటే, దేవుడు నపుంసకుడు విషయంలో ఏదైతే రాసుకున్నాడో, ఏ గడికి ఏదైతే చేయాలని రాసుకున్నాడో ఆ గడియ ఆసన్నమైనది. ఆసన్నమైన ఆ గడియను వదిలేయండి, అమ్మ పిల్లలకు వదిలేయండి. ఆసన్నమైన ఆ గడియను ఎవరు చేయాలి? పిలుపు ద్వారాగా పరిశుద్ధాత్ముడు జరిగిస్తున్నాడు. చదువుదామమ్మ, చదవండి. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని నీవు చదివినది గ్రహించుచున్నావా? 36 నుండి వచ్చేద్దాం. 36 నుండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా 35. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖమును అనుసరించి అతనికి యేసు గురించి సువార్త ప్రకటించాను. యేసుని గురించి సువార్త ప్రకటించాను. ఎప్పుడైతే యేసుని గురించి సువార్త ప్రకటిస్తున్నారో వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును ఆపమని ఆజ్ఞాపించిన పిలుపు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పి అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాడని ఉత్తరం ఇచ్చాను. అప్పుడు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోకి దిగి ఏ సమయం వచ్చిందని పిలుపుని పరిగెట్టమన్నాడు? బాప్తీసమిచ్చే సమయం ఆసన్నమైనది. ఇతనికి బాప్తీసం ఇవ్వాలి. ఆ గడియ వచ్చింది. ఆ గడియలో మిస్ అయిపోతే దేవుని గ్రంథంలో ఒకటి ఈయన పేరులో ఉన్నది మిస్ అయినట్టే.
ఎందుకంటే మన పేరు మీద గ్రంథాలు ఉన్నాయిగా ఆయన దగ్గర. ఆ గ్రంథం ప్రకారంగానే మనం జరుగుతుంది. దేవుడు ఏదైతే రాయించి ఉన్నాడో దాని ప్రకారంగానే కదా జరుగుతుంది మన జీవితంలో. సో ఫిలిప్పు జీవితంలో, నపుంసకుడి జీవితంలో ఆ సమయానికి, ఆ గడియకు బాప్తీసము తీసుకోవాలి కాబట్టి వెంటనే ఏం చేశాడు, ఫిలిప్పుకి ఆర్డర్ ఇచ్చాడు. ఫిలిప్పు వెళ్ళి అతనికి బాప్తీసము ఇవ్వడం జరిగింది. ఇది మనకు అర్థమైతే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనంలో, క్షమించాలి 6వ వచనంలో ఉన్నది, ఆసియా ఖండానికి ఒక్కదానికే యేసుక్రీస్తు ఆత్మ పౌలు గారిని పంపించలేదా, లేదా ఇంకా వేరే ఊర్లను కూడా పంపించలేదా అని మనం ఆలోచించే ముందు పౌలు గారి గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. పౌలు గారి గురించి మనకు తెలిసిందే. ఆయన సౌలుగా ఉండేటప్పుడు సంఘానికి ఎన్నో హింసలు పెట్టాడు. హింసలు పెట్టిన ఆయన ఒకానొక సందర్భంలో దమస్కా పట్టణంలో ఉంటున్న క్రైస్తవుల్ని హింసించడానికి ఆయన ఏం చేస్తాడంటే, వీళ్ళ దగ్గర రోమా గవర్నమెంట్ దగ్గర ఒక ఆర్డర్ తీసుకొని ఆ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు హింసించడానికి వెళ్తుంటాడు. దారిలో యేసుక్రీస్తు వారికి వెలుగు రూపంలో కనిపించడం, ఆయనతో మాట్లాడడం, ఆయనకి పొరలు కమ్మడం, అక్కడి నుండి వాళ్ళు శిష్యులు లెగిసిన తర్వాత వాళ్ళు ఊర్లోకి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది కదా. అక్కడ ఎన్ని రోజుల తర్వాత అమ్మా ఆయన కళ్ళు తెరవబడుతుంది? 3 రోజులు. మొదటి రోజు తెరవచ్చు కదా కళ్ళు, మొదటి రోజు తెరిపించవచ్చు కదా దేవుడు. ప్రతిదానికి సమయం కలదు. పౌలు గారికి కళ్ళు రావడానికి 3 దినాలు వెయిటింగ్లో ఉంచి, 3 దినాల తర్వాత అననీయ అనే ఒక శిష్యుడు, ఎంతో భక్తిపరుడు, అదే ప్రాంతంలో ఉన్నప్పుడు అదే ప్రాంతంలో ఉంటున్న అతన్ని పిలిచి, అననీయ నువ్వు వెళ్ళు అంటే, ప్రభువా ఆయన సంఘానికి ఎంతో హింస పెట్టేవాడు ప్రభువా, అలాంటి వ్యక్తిని నాకెళ్ళి కలమంటున్నావు అంటే, నేను చెప్తున్నాను కదా నేను ఏం చేయాలో ఆయనకి అన్నీ కూడాను నేను చూపిస్తాను, నువ్వు వెళ్ళి ఆయనకి ప్రార్థన చెయ్యి అంటాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయనకి కళ్ళు వస్తుంది. కళ్ళు వచ్చిన తర్వాత వెంటనే ఆయన ఏంటి చేశాడు, సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. దమస్క ప్రాంతమంతా కూడా సువార్త ప్రకటించడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే సువార్త ప్రకటించడం మొదలు పెడతాడో అక్కడ ఉంటున్నటువంటి యూదులు కొంతమంది పౌలు గారి మీద పడక ఆయనకి అక్కడి నుండి తోలి వేసేస్తే, అక్కడి నుండి యెరూషలేంకి వస్తాడు. ఆయన యెరూషలేం ప్రాంతానికి వచ్చి యెరూషలేములో సువార్త ప్రకటించడం మొదలు పెడతాడు. క్రీస్తే లోకరక్షకుడని, క్రీస్తే దేవుని కుమారుడని, క్రీస్తులోనే మనకి రక్షణ ఉందని, ఆ రక్షణ కొరకే మన ఎడల ఆయన ఆయన చూపించిన కృపకై మన కొరకు రక్తం కార్చాడని, ఆయన దేవుని కొరకు యేసుక్రీస్తు వారి గురించి ప్రకటన చేస్తూ ఉండేటప్పుడు శిష్యులకి కలుద్దాం అనుకుంటాడు. ఇదే అపోస్తులైన పౌలు గారు యేసుక్రీస్తు వారి శిష్యులు అపోస్తుల్ని కలాలనుకునేసరికి వాళ్ళు భయపడిపోతారు. అమ్మో ఈయన ఒకప్పుడు ఒక హంతకుడు, సంఘాలను చిన్న భిన్నం చేసేటటువంటి ఒక హంతకుడు కాబట్టి ఈయన్ని మన దగ్గరికి చేర్చకూడదు అని చెప్పి అపోస్తులు పౌలు గారిని కలడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే పౌలు గారిని కలడానికి ఇష్టపడరో అప్పుడు బర్నబా డేర్ చేస్తాడు. బర్నబా డేర్ చేసి పౌలు గారికి హక్కును చేర్చుకుంటారు. ఎప్పుడైతే పౌలు గారిని చేర్చుకున్న తర్వాత అతను తీసుకొని వెళ్ళి అపోస్తుల్ని పరిచయం చేస్తాడు. అయ్యా మీరు అనుకున్నట్టు ఈయన ఒకప్పుడు వంటి మనిషి కాదు, ఎందుకంటే ఈయన ఈరోజు క్రీస్తు గురించి చాలా గొప్పగా ప్రకటిస్తున్నారు అని బర్నబా అపోస్తులని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఇంతకీ బర్నబా ఎవరు అనుకుంటున్నారు? ఈ బర్నబా అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో ఈయన
ఒక లేవీయుడని, ఇతని పేరు యోసేపు అని అపోస్తులు ఈయనకి బర్నబా అని మారు పేరు పెడతారు. ఈయనే కదా చరాచర ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టింది ఈయనే. ఆ మాట రాయబడి ఉంటుందిగా అపోస్తుల కార్యంలో, చరాచర ఆస్తులన్నీ కూడాను అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంటారు కదా. ఈయనే. ఇతను భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిన చరచర ఆస్తులన్నీ అమ్మి కూడా తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి దేవుని సేవకే అంకితమైపోయాడు. ఈయన ఉన్నవంతా పెట్టి దేని కొరకు వచ్చాడంటే దేవుని సేవకే వచ్చాడు. ఆయన లేనివన్నీ కొంటాం మనం. దీనికి ఒక పేరు ఉంది, దానికి ఒక పేరు ఉంది తెలుసా? ఆశీర్వాదం అని, దాని పేరే. ఆనాడు అపోస్తులు కానీ ఆనాడు ఉన్నటువంటి శిష్యులు కానివ్వండి, చరచరాస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశాడు. ఎందుకు? సేవ నిమిత్తము. ఆ బర్నబా పౌలు గారిని తీసుకొని వచ్చి అపోస్తులను ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తాడో, ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అపోస్తులు లేట్ చేస్తారంటే బర్నబాను, పౌలును, షీలాను, తర్వాత యోధాను కలిసి మీరు అంతియోకకు వెళ్ళి సేవ చేయండి అంటాడు. బాగా వినాలి, అంతియోకకు వెళ్ళి సేవ చేయండి అంటారు. ఒక్కసారి మనము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. అప్పుడు సహోదరులలో తోచను. చాలమ్మా చాలు. వీళ్ళు ఎక్కడికి పంపిస్తారు అంటే 35వ వచనం నుండి 41వ వచనం వరకు కాస్త నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దామమ్మా. అపోస్తుల కార్యములు 35వ వచనం నుండి చదువుకొని వెళ్దాం. అయితే పౌలును బర్నబాయు అంతియోక్యలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యం బోధించుచు ప్రకటించుచు నుండిరి. వీళ్ళు అంతియోకకి పంపించారని మాట ఉంటదమ్మా 22లోనా? అప్పుడు సహోదరుల్లో అదే 22. అప్పుడు సహోదరులో ముఖ్యులైన 15వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు సహోదరులైన ముఖ్యులైన మారుపేరు గల యోధాను, శీలాయును తమతో ఏర్పరచుకున్న పౌలను బర్నబాతో కూడా అంతియోకకు పంపుట యుక్తమని అపోస్తులు పెద్దలను సంఘమంతటిని తోచాను. ఇప్పుడు ఎక్కడికి పంపించారు వీళ్ళు? కింద వచనాలకు వచ్చేసరికి ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే అంతియోకకి వెళ్తారు. 35వ వచనం నుండి చదువుకుందాం. ఏం జరుగుతుందంటే అయితే పౌలును బర్నబాయు అంతియోకలో నిల్చొని ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యమును బోధించుచు ప్రకటించు. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? అంతియోకయలో ఉన్నారు. అంతియోకయలో ఉండేటప్పుడు పౌలు బర్నబా అంతియోకలో ఉండేటప్పుడు వీళ్ళకి చిన్న మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. ఏంటంటే పౌలు అంటారు, మనము ముందు బలపరిచాం కదా, సంఘాల్లోనే ఉన్న వాళ్ళని బలపరిచాం కదా, మరలా తిరిగి వెళ్ళి వాళ్ళని ఒకసారి కలిసి చూద్దాం, వాళ్ళ యోగక్షేమాలు ఏటో కనుక్కుందాం అని చెప్పి పౌలు గారు అంటారు. ఎప్పుడైతే పౌలు గారు అంటారో బర్నబా అంటారు, సరే వెళ్దాం కానీ మార్కును వెంట పెట్టుకొని వెళ్దాం అంటారు. హలో, మార్క్ అనే ఒక శిష్యుని వెంట పెట్టుకొని వెళ్దాం అంటారు. దాని మీద పౌలు గారికిను బర్నబాకి మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆ ఆర్గ్యుమెంట్ తర్వాత పౌలు గారు ఏం చేస్తారంటే షీలాని పట్టుకొని ఈయన పరిచర్య వేరేగా వచ్చేస్తారు. ఆయన బర్నబాని పట్టుకొని ఆయన మార్కును పట్టుకొని బర్నబా ఆయన వేరే వెళ్ళిపోతారు. ఇప్పుడు పౌలు షీలాలు పరిచర్య ప్రారంభమైంది. ఇప్పటి నుండే ప్రారంభం అవుతుంది. పౌలు షీలలు కలిసి ఏమనుకుంటారంటే ఇప్పటి వరకు మనం చూసాం కదా, ఇప్పుడు ఆసియా ప్రాంతానికి వెళ్దాం, ఆసియా ప్రాంతానికి వెళ్ళి మన వాళ్ళందరినీ కలుసుకుందాం అంటారు.
అక్కడ బాగా వినాలి, అక్కడే పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఆటంకపరిచారు. మీరు ఆ కింద వచనాలన్నీ చదువుకుంటున్నట్టుగా అయితే అక్కడ పౌలు గారికి షీలా గారికి పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచినట్టుగా ఉంటుంది. గనక ఇక్కడ ఒక దగ్గరే కాదు, ఈయన ఇక్కడి నుండి బాగా వినాలి, ఇక్కడి నుండి మరలా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారంటే బెతేనియాకు కూడా వెళ్దాం అనుకుంటారు. ఇక్కడ నుండి బెతేనియా ప్రాంతానికి వెళ్దాం. సౌండ్ చూడండి, హలో, సౌండ్ రావట్లే, నా సౌండ్ నాకే వినిపిస్తుంది. హలో హలో హలో, చాలు నాడు. బెతూనియా ప్రాంతానికి కూడా ఇక్కడ ఎక్కడ ఆసియా ఖండంలోకి వెళ్ళొద్దని పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచిన పరిశుద్ధాత్ముడు వీళ్ళు మరలా వేరే ప్రాంతాల నుండి బెతూనియా ప్రాంతానికి వెళ్దామంటే అక్కడికి కూడా పంపించడు పరిశుద్ధాత్ముడు. ఆసియా ఒక్క దగ్గరికే కాదు, ఇంకో దగ్గర ప్రాంతం ఏంటంటే బెతూనియాకి కూడా వెళ్దామంటారు, అక్కడ కూడాను పంపించాడు దేవుడు. ఎందుకంటే ఒక బలమైన కారణం ఉంది. ఎందుకంటే దేవుడు, అదే చెప్పాను ఇందాకలా, దేవుడు ఏది చేసినా దాని వెనకాతల ఒక బలమైన ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? వీళ్ళు మాసిదోని అన్న ప్రాంతానికి వెళ్ళాలి. వీళ్ళు దేవుని ఉద్దేశంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మాసిదోనియాకి వెళ్ళాలి. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు? ఫస్ట్ ఆసియాకి వెళ్దాం అనుకుంటారు. ఆసియా నుండి అయిపోయిన తర్వాత బెతూనియాకి వెళ్దాం అంటారు, అక్కడ కూడా పంపించడు. ఒక్కసారి చదువుకుంటూ వెళ్దాం. ఆసియాలో వాక్యం ప్రకటించకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచెను. వారు గలతియా ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి, మూసియా అన్న ప్రాంతం దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ మూసియా అన్న ప్రాంతం దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం నిర్ణయించుకుంటారంటే బెతూనియాకి వెళ్దాం అనుకుంటారు. బెతూనియా ప్రాంతానికి వెళ్దాం అనుకుంటారు వీళ్ళు. బెతూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని, బెతూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు గాని యేసు యొక్క ఆత్మ వాళ్ళని వెళ్ళనివ్వలేదు. ఆసియా దానికే, ఆసియాకే కాదు, ఎక్కడికి కూడా వెళ్ళనివ్వలేదు. బెతూనియా ప్రాంతానికి కూడా వెళ్ళనివ్వలేదు. ఎందుకు వెళ్ళనివ్వలేదు? వీళ్ళు వెళ్ళవలసిన గమ్యం అది కాదు, చేరవలసిన ప్రాంతం అది కాదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మాసిదోనియా అన్న ప్రాంతానికి వెళ్ళాలి. ఎందుకు మాసిదోనియా వెళ్ళాలి? అక్కడ ఒక బలమైన కార్యం జరగాలి. ఒక కార్యం కాదు, 2 కార్యాలు జరగాలి అక్కడ మాసిదోనియా ప్రాంతంలో. మరి వీళ్ళు ఆసియా ఖండానికి వెళ్ళిపోతే అక్కడి నుండి మళ్ళీ అటువైపు వెళ్ళిపోతారు. క్షమించాలి, ఆసియా ఖండం అంటాను. ఆసియా ప్రాంతానికి వెళ్తే మళ్ళీ అటు నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు. అదే బెతూనియా ప్రాంతానికి వెళ్తే మళ్ళీ అటు నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు దేవుని ఉద్దేశం ఏంటి? వీళ్ళు అటువైపు వెళ్ళకూడదు నాయన, మీరు మాసిదోనియాకి వెళ్ళాలి అని చెప్పి దేవుడు వీళ్ళని పడుకుండేటప్పుడు దేవుడు ఒక యవ్వనస్తుడి ద్వారాగా స్వప్నమందు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడకు నిలిచి, 7వ వచనం నుండి చదువుదాం. 6వ వచనం కంటిన్యూ చేద్దాం. అమ్మ, ఆసియాలో వాక్యం ప్రకటించకూడదని పరిశుద్ధాత్ముడు వారు ఆటంకపరిచెను. వారు పుగ్రియా గలతియా ప్రాంతాల ద్వారా వెళ్ళరి మూషియా దగ్గరికి వచ్చి బెతూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని, బెతూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనియలేదు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చి, అప్పుడు మాసిదోనియా దేశస్థుడకు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకున్నాడు. కల్లో చెప్తున్నాడా? రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగేను. పౌలుకి ఒక దర్శనం. రాత్రి వేళ ఎక్కడ పడుకున్నారు ఆయన? త్రోయ అన్న ప్రాంతంలో ఉన్నారు ఆయన. బాగా వినాలి, త్రోయ అన్న ప్రాంతంలోకి వచ్చి వెయిటింగ్ లో ఉన్నారు. అంటే రాత్రులు పడుకున్నారు. ఏంటి దేవుడు, మేము ఇటువైపు వెళ్దాం అనుకుంటే దేవుడు ఏంటి ఉద్దేశం, మాకు వెళ్ళనివ్వట్లేదు అన్న ఆలోచనలో వాళ్ళు సతమతం అవుతూ ఆ రాత్రి రెస్ట్ తీసుకుని పడుకుంటున్నారు. పడుకున్న సమయంలో ఒక యవ్వనస్తుడు పౌలు గారికి దర్శనం కనిపించాడు. కనిపించి, నాయనా మీరు వెళ్ళవలసింది అక్కడికి ఇక్కడికి కాదు, ఇదిగో మా మాసిదోనియాకి రావాలి, మా మాసిదోనియా ప్రాంతానికి రావాలి అనగానే పౌలు గారు వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో నైట్ బయలుదేరిపోతాడు. అక్కడ నైట్ అక్కడ బయలుదేరుతాడు. చూడండి, అతనికి దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడు. దేవుడు వారిని అప్పుడు గ్రహించాడు పౌలు. అప్పుడు వరకు గ్రహించలేదు పౌలు. ఆహా, మేము వెళ్ళవలసిన గమ్యము
మాసిదోనియానా? మేము అనుకున్నాము ఆసియా ప్రాంతానికి వెళ్దాం అనుకున్నాం, బెతూనియా ప్రాంతానికి వెళ్దాం అనుకుంటే దేవుడు ఎందుకు ఆపుతున్నాడు అనుకున్నాం. కానీ దేవుడి ఆలోచనలు ఇలాగ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి ఏమైనా జరిగిందో లేదా జరిగిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, ఆహా దేవుడు దీనిని బట్టి ఈ కార్యాన్ని జరిగించాడా, దీనిని బట్టి ఈ కార్యక్రమం ఇంత ఆపాడా అని. అప్పుడప్పుడు నేను అయ్యగారు అదే మాట్లాడుకుంటున్నాం. ఏదైనా ఒక విషయం అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదు అనుకుంటే ఆ పని అయిపోయిన తర్వాత అనుకుంటున్నాం, ఆహా దేవుడు ఆ పని చేయడానికి ఈ పని చేయడానికి అప్పుడు ఆపాడా అన్న ఆలోచన అప్పుడు మాకు వెలుగుతుంది. ఆహా దేవుడు ఇదా ముఖ్య కారణం అని చెప్పేసి. అలాగే అపోస్తులైన పౌలు గారికి కూడాను ఆసియాలో ఆటంకపరిచారు, బెతూనియాకి ఆటంకపరిచారు వెళ్ళాలంటే, ఇప్పుడు అపోస్తులైన పౌలు గారికి తెలిసిందంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మాసిదోనియా వెళ్ళాలి. ఎందుకు మాసిదోనియా వెళ్ళాలి? 2 బలమైన కారణాలు ఉన్నాయి అక్కడ. మాసిదోనియాలో ఒక కుటుంబం అంతా రక్షించబడాలి. ఆ కుటుంబం మంచి విశ్వాసవంతురాలు కుటుంబం. ఆవిడ పేరే లూదియా. ఇప్పుడు లూదియా కుటుంబం అంతా కూడాను బాప్తీసం తీసుకోవాలి, రక్షించబడాలి. లూదియా కుటుంబం అంతా మంచి బిలీవరు, మంచి విశ్వాసవంతురాలు, దేవుడు అంటే భయభక్తులు గల స్త్రీ. ఎప్పుడూ కూడాను వాక్యం మీద ధ్యాస ఉంచేది, దేవుడి పట్ల భయభక్తులతో బ్రతుకుతున్న ఆ లూదియా కుటుంబం రక్షించబడడానికి ప్రతిదానికి ఏం కలదో? సమయము కలదు. ఆ సమయం ఇప్పుడు, ఆ గడియ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వచ్చింది. అదే పౌలు గారు కనుక అటువైపు వెళ్ళిపోతే గడియ వీళ్ళకి మిస్ అయ్యేది. చదువుదాం 11 నుండి చదువుదాంనమ్మా. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర త్రాకెక్కును. మరునాడు 12 మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అతి ముఖ్య పట్టణము రోమిలో ప్రశస్త స్థానమై ఉన్నది. మేము కొన్ని దినాలు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినము గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుతున్నదని అక్కడకు వచ్చి కూర్చొని స్త్రీలతో పౌలు గారు ఊరుకుంటారేటి? పౌలు గారు ఊరుకుంటారా? పౌలు గారు ఊరుకుంటారా చెప్పండి? ఖాళీగా ఉంటారా పౌలు గారు? ఆయన ముఖ్య ఉద్దేశమే వాక్యం, వాక్యం, వాక్యం. ఏ విధము చేతనైనా సరే వాక్యం ప్రకటించాలి. ఏ విధము చేతనైనా సరే. వాళ్ళు కొడతారా, చంపుతారా, తిడతారా, ఇవన్నీ అనవసరం. వాక్యం ప్రకటించాలి. ఆ వాక్యము ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఎవరున్నారు? లూదియా అన్న ఆమె ఉన్నారు. చదువుదాం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. అప్పుడు దైవభక్తిగా లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయేతురా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక. ఎప్పుడు? పౌలు చెప్పిన మాటలకు బాగా ఉండాలి. మరి అప్పుడు వరకు దైవభక్తి గలగా స్త్రీగానే ఉంది, దైవభక్తురాలే. అప్పుడు వరకు ఎంతో మంది చెప్పిన వాక్యాలు విన్నది. కానీ పౌలు గారు వాళ్ళు బాప్తీసం తీసుకున్న సమయం ఆసన్నమైనది కాబట్టి అక్కడికి పౌలు గారిని శీలాన్ని పంపించి ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాటలు ఆవిడ హృదయాన్ని మార్చిందట. హృదయం మార్చిన వెంటనే ఏంటి చేసింది? వాళ్ళు కుటుంబం సైతం అంతా కూడాను బాప్తీసము పొందారు. చదువు నాన్న. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు లక్ష్యముంచి ఆమెయు బాప్తిజం పొందాలి. అంటే ఇప్పుడు చెప్పండి, పౌలు గారు మాసిదోనియాని కాకుండా బెతూనియాకి వెళ్తే వీడు రక్షించబడుతుందా? పౌలు గారు ఆసియాకి వెళ్తే ఈవిడ రక్షించబడుతుందా? ఈవిడ రక్షించబడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? పౌలు గారు మాసిదోనియాకి వెళ్ళాలి. అందుకు ఆటంకపరిచాడు అక్కడ ఆత్మ.
అంతే తప్ప వాక్యం ప్రకటించకూడదని కాదు దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మ యొక్క ఉద్దేశం వాక్యం ప్రకటించకూడదని కాదు, వాక్యం ప్రకటించబడాలి. తండ్రి ఉద్దేశం అదే, యేసుక్రీస్తు వారి ఉద్దేశం అదే, అపోస్తుల పరిశుద్ధాత్మల ఉద్దేశం అదే, వాళ్ళ తర్వాత వస్తున్న ప్రవక్తల ఉద్దేశం అదే. వాక్యం ప్రకటించాలి, వాక్యం ప్రకటించాలి. అపోస్తులు ఉద్దేశం అదే. వాక్యం ఏ విధం చేతనైనా వాక్యం ప్రకటించాలి. ఇది ఒకటో కారణం. రెండో కారణం ఏంటో తెలుసా? ఇదే ప్రాంతానికి, మాసిదోనియా ఇదే ప్రాంతంలో ఇంకొక కుటుంబం కూడా రక్షించబడాలి. ఎవరా కుటుంబం? చెరసాల నాయకుడు. ఆ కుటుంబం కూడా రక్షించబడాలి. ఆ కింద వచనాలకు వచ్చేస్తే ఎవరు పుత్రోను అని ఒక దయ్యం పట్టిన సోది చెబుతూ బాగా యజమానుడికి బాగా డబ్బులు గడించేది. లేని మాటలన్నీ జనాలకి చెప్పి జనాలను భయభ్రాంతులు చేసి ఆ డబ్బు సంపాదించి వాళ్ళ యజమానులకు ఇచ్చేది ఆమె. దానిని పౌలు గారు వెళ్ళి ఖండిస్తారు. ఖండించిన పౌలు గారిని పట్టి కొట్టించి చెరసాల్లో వేయిస్తాడు. ఆ చెరసాల్లో వేయించిన తర్వాత ఆ చెరసాల్లోని పౌలు గారు ఖాళీగా ఉంటారేటి. ఆయన పౌలు గారు ఖాళీ అంటే చెరసాల్లో వేసినంత మాత్రాన అయ్యో నేను చెరసాల్లో ఉన్నానని చెప్పి బాధపడుతుంటాడా? అక్కడ కీర్తనలు పాడడం మొదలుపెట్టాడు. కీర్తనలు పాడుతూ దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. దేవా, నాకు జైల్లో పెట్టినందుకు కానీ నీకు స్తోత్రములు నాయన అని చెప్పి స్తోత్రాలు చెప్తున్నాడు. ఆయన కీర్తనలు పాడుతున్నాడు. నేను జైల్లో ఉన్నానన్న సంగతి కాదు, నా దేవుడు మహింపరచబడాలి. యేసుక్రీస్తుకి ఘనతగా రావాలి అని చెప్పి ప్రతి నిమిషము కూడాను పౌలు గారు ఎక్కడ కూడా ఖాళీగా ఉండకుండా కీర్తనలు పాడుతుంటే ఇమ్మీడియట్గా చెరసాల ఏమవుతుంది? బద్దలు అవుతుంది. చెరసాల బద్దలైన చెరసాల నాయకుడు చూస్తారు, ఖైదీలందరూ పారిపోయారు, ఇంకా నేను నా పై అధికారులకి సమాధానం చెప్పలేను కాబట్టి నేను ఏం చేసుకోవాలి? నన్ను నేను చంపుకుంటాను, ఇంకా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి ఇమ్మీడియట్గా కత్తి తీసేటప్పుడు పౌలు గారు ఆపుతారు. నాయన నువ్వేం కంగారు పడక, మేము ఇక్కడే ఉన్నాం, మా టీం అంతా కూడా ఇక్కడే ఉంది, మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నాం, నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఆయన ఆపిన తర్వాత ఇమ్మీడియట్గా పౌలు గారి మాటలు విన్న తర్వాత ఆయన ఏంటి చేశారో చూడండి. 30వ వచనమా? వారిని వెలుపులకు తీసుకొని వచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? 25 చదువునా? ముందు 25 చదువునా? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండడు. ఖాళీగా ఉన్నారా? మనమైతే కోమాల్లోకి వెళ్తాం కదా ఈ టైంలో. ఏడు ఉదయం అంతా దెబ్బలు కొట్టారు, ఈ దెబ్బలతో మనం ఏటి ప్రభువా, పోలీసు వాళ్ళు దెబ్బలు ఎలాగుంటుందో తెలుసు కదా. ఎప్పుడైనా తగిలిందండి మనకి? తగలేదా? నాకు కూడా తగలేదులేండి కొంత తెలియడానికి. బాబు ఉంటే బాబు అడిగితే బాబు చెప్తాడు. చాలా గట్టిగా వేస్తారట, నడ్డానికి కూడా అవకాశం ఉండదట. అలాంటి పరిస్థితుల్లో స్తుతించగలమా? చక్క కోమకి వెళ్ళిపోవడానికి చూస్తాం, చిన్న జాగా దొరికితే నిద్రించిన పడుకోవడానికి చూస్తాం. కానీ పౌలు గారు అలా కాదు, మనలా కాదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా నా దేవుని మహింపరచబడాలి, నేను ఎలాగున్నా నా దేవుడు మహింపరచబడాలి. పౌలు గారి ఉద్దేశం. కీర్తనలు పాడుతూ అప్పుడు అకస్మాత్తుగా పై వచనాలు మీరు 22, 23 చదివితే పౌలు గారికి శుభ్రంగా కొట్టినట్టుగా ఉంటది. వారు చాలా దెబ్బలు కొట్టి చాలా దెబ్బలు, ఒక దెబ్బలు 2 దెబ్బలు కాదు, చాలా దెబ్బలు కొట్టి చెరసాల్లో వేశారట. అలాంటి టైంలో కూడా కీర్తనలు పాడుతున్నారు, దేవుణ్ణి మహింపరుస్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరవబడి ఉండట చూచి ఖైదీలు పారిపోయిన అనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాడు. తను తాను చంపుకొనబోయి చూసేసరికి ఇమ్మీడియట్ గా ఏం జరిగింది? పౌలు గారు ఆపారు. ఎందుకు ఆపారో తెలుసా? పౌలు గారు ఆ కుటుంబం అంతా రక్షించబడాలి అంటే పౌలు గారు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? చెరసాలకు వెళ్ళాలి. లింక్ చూడండి. ఈ కుటుంబం రక్షించబడాలి అంటే పౌలు గారు చెరసాల్లోనే ఉండాలి. ఒకవేళ పౌలు గారు చెరసాల్లో లేకపోతే ఈ కుటుంబం రక్షించబడదు. ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? ఆ గడియలోనే అన్న మాట రాయబడి ఉంటుందండి. 33వ వచనం.
ఆ గడియలోనే, ఏ గడియ? వీళ్ళకి దేవుడు ఏ గడియనైతే నిర్ణయించాడో ఆ గడియ సమీపించేసరికి అక్కడ ఎవరు ఉండాలి? పౌలు గారు ఉండాలి. చదువు నాన్న. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగాను. వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. చదువు నాన్న. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసమును ఉంచిన వాడే తన ఇంటి ఎప్పుడు? వారందరితో కూడా ఆ గడియలోనే. ఏ గడియలోనే? మాసిదోనియాకి అపోస్తులైన పౌలు శీలలో వెళ్ళిన గడియల్లోనే జరగాలి. అందుకనే అక్కడ ఆసియాలో వాక్యము ప్రకటించకూడదని ఆత్మ ఆపింది. అలాగే బెతూనియాకి వెళ్ళాలన్న ఆత్మ ఆపడానికి గల కారణం ఏంటంటే ఇక్కడికి వెళ్ళాలి, 2 కుటుంబాలు మారాలి. ఆ 2 కుటుంబాలు మారవలసిన బాప్తీసం తీసుకున్న గడియ సమీపమైన ఉన్నది. ఆ సమీపం అవడానికి, వాళ్ళ కుటుంబాలు రక్షించబడడానికి అక్కడ ఆత్మ ఆటంకపరిచిందే తప్ప ఆ వాక్యం ప్రకటించకూడదని కాదు. కనుక వాక్యాన్ని ఏదో అక్షర రూపకంగా తీసుకొని అక్కడ దాన్ని అక్షర రూపకంగా తీసుకొని ఆ అక్షర రూపకంగానే మనం బోధించే విధములో ఉంటే గనక మనముగా ఏం చేస్తున్నాం? దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నాం. దాని ముందే ఉంది, వెనకే ఉంది. దేవుని ఆలోచనలకు వెళ్తే దేవుడు చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతో ముగించేస్తున్నాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, పౌలు గారిని ఆత్మ ఎందుకు ఆటంకపరిచిందో అన్న విషయాలను గురించి కొన్ని విషయాలు మీ పిల్లలకు చెప్పి ఉన్నాను తండ్రి. విన్న మీ పిల్లలు వాటిని గ్రహించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రకటించే విషయంలో వాళ్ళు కూడా విజయం పొందినట్లు మీకు కృప సాయం దయచేయమని అడుగుతున్నాము. నాకు అంతటి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించినందుకే మీకు వందనాలు చెప్తూ, అయ్యా, రాబోతున్న కాలంలో నాయన తండ్రి, మేము ఇంకా ఎక్కువగా పనిచేసి నీ కొరకు ఈ భూమి మీద బ్రతికి మీరున్న లోకాన్ని రాగలటం మీకు కృప సాయం దయచేయమని. ఇక వచ్చే నెల క్రిస్మస్ మీటింగ్లు అన్నింటిలో కూడా మీరే తోడే ఉండి నడిపించమని చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.